తమిళ రాజకీయానికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. మరొక టర్న్ తీసుకోబోతున్నట్లుగా కనపడుతోంది తమిళ రాజకీయం. ఇది మళ్ళీ రాజ్భవన్కు చేరింది. అన్నా డీఎంకే పార్లమెంటరీ పార్టీ నేత తంబిదురై కొద్దిసేపటి క్రితం రాజ్భవన్లో గవర్నర్ విద్యాసాగర్ రావుతో సమావేశమయ్యారు. ఆయనతో పాటు ఆర్థిక మంత్రి డి జయకుమార్ కూడా గవర్నర్ను కలిశారు. అన్నా డీఎంకే నేతల మధ్య అధికార మార్పిడి జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో గవర్నర్ను కలవడం ఆ వార్తకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఎలాంటి రాజకీయాలు చర్చించలేదని తంబిదురై చెబుతున్న తాజా పరిణామాలను ఆయనకు వివరించినట్లు సమాచారం. మరోవైపు ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు కూడా చర్చలు జరుపుతున్నాయి. గవర్నర్ని కలిసే కంటే ముందు ఓపీఎస్ అండ్ ఈపీఎస్ వర్గాలు రెండు కూడా భేటీ అయినట్లుగా తెలుస్తోంది. విలీనానికి సంబంధించి కావచ్చు, అధికార మార్పిడికి సంబంధించి కావచ్చు చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వారు గవర్నర్ను కలవడానికి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే నిజమేంటనేది వారు బయటకు మాత్రం ఇంకా చెప్పలేదు. కేవలం పరిస్థితిని వివరించడానికే లోపలికి వెళ్ళామని చెబుతూ ఉన్నారు. చెన్నై నుంచి మా ప్రతినిధి కార్తీక్ అందుబాటులో ఉన్నారు లైవ్లో. అక్కడ వివరాలను అందించడానికి. కార్తీక్, ఎట్లాంటి పరిస్థితి కనపడుతోంది? అధికార మార్పిడి మళ్ళీ జరిగే అవకాశం కనపడుతుంది. గవర్నర్ని కలవడం కేవలం పరిస్థితిని వివరించడానికేనా, లేదంటే అధికార మార్పిడికి సంబంధించి ఏమైనా చర్చలు జరిగాయా? ఓపీఎస్, ఈపీఎస్ కూడా భేటీ అయినట్లుగా తెలుస్తోంది కొద్దిసేపటి క్రితం. ఖచ్చితంగా చక్రి, ఏదైతే అనూహ్య పరిమాణాలు చోటు చేసుకుంటాయి తమిళనాడు రాజకీయాల్లో. కొద్దిసేపటి క్రితమే పళనిస్వామి వర్గమైన లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురైతో పాటు విద్యాశాఖ మంత్రితో పాటు ఆర్థిక శాఖ మంత్రి విజయభాస్కర్ కూడా గవర్నర్ను కలిశారు. గవర్నర్ను కలిసిన అనంతరం కూడా బయటకు వచ్చిన అనంతరం తంబిదురై మాట్లాడుతూ తాము స్నేహపూర్వం కలిసాం, ఎలాంటి రాజకీయ చర్చలకు ఇక్కడ తావులేదంటూ కూడా ఆయన ఒక ప్రకటన చేశారు. అయితే ఇది ఉద్దేశంలో మాత్రం రాజకీయాలకు సంబంధించి మాత్రం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే ఇదేంటంటే కేంద్రం వెనుక వైపు నుండి ఖచ్చితంగా ఓపీఎస్ వర్గం నుండే ముఖ్యమంత్రితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి ఉండాలని కోరుతుండగా, లోక్సభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై మాత్రం ఖచ్చితంగా ఈపీఎస్ఏ కొనసాగాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒకసారి విశ్వాస తీర్మానం జరిగింది. ఒకవేళ ఈపీఎస్ కాకుండా ఓపీఎస్ మరోమారు ముఖ్యమంత్రి అయితే డిఎంకే అధినేత స్టాలిన్కు ఈ అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. మరోమారు ఆయన ఓటింగ్కు వెళ్లే అవకాశం ఉంటుంది. దీని ద్వారా మరోమారు ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటూ కూడా ఆయన ఢిల్లీ స్థాయిలో లాబింగ్లు చేస్తున్నారు. అయితే కేంద్రం నుంచి వస్తున్న సహకారంతో మాత్రం పన్నీర్ వర్గం ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఐటీ బూచిని చూపి ఎలాగైనా సరే తాము ముఖ్యమంత్రి పదవితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేజిక్కించుకోవాలన్న ఆలోచనలో ఓపీఎస్ వర్గం ఉంది. కొద్దిసేపటి క్రితమే గవర్నర్ను కలిసిన తంబిదురైతో పాటు విజయభాస్కర్ నేరుగా ముఖ్యమంత్రి కలవడానికి వెళ్లారు. ముఖ్యమంత్రిని కలిసి గవర్నర్తో ఏం చర్చించారన్న విషయాలను వేడుగా చర్చించున్నారు. మరోవైపు సీఎం పన్నీర్సెల్వం 11 మంది ఎమ్మెల్యేలతో పాటు తన అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా ఇప్పుడు మరికొద్ది సేపట్లో కీలక ప్రకటనను కూడా ఆయన విడుదల చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. తాము ఏదైతే డిమాండ్ చెప్పామో ముఖ్యమంత్రితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి, పోయస్ ఘాటంతో పాటు జయా టీవీకి సంబంధించి ఆస్తుల విషయానికి సంబంధించి కూడా చాలా క్లుప్తంగా, చాలా సీరియస్ విషయాలను కూడా పళనిస్వామి వర్గంతో డీల్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ అన్ని డిమాండ్లకు వాళ్ళు తలొక్కితేనే విలీనం అనేది ఉంటుందని కూడా ఖచ్చితంగా చెప్పకనే చెప్తున్నారు. మరోవైపు పళనిస్వామి వర్గం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తాము వెనుకడుగు వేయకూడదని తంబిదురై ఢిల్లీ స్థాయిలో కూడా ముమ్మరంగా లాబింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ సీఎం పదవి ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ డిఎంకే నేత స్టాలిన్కి అవకాశం ఇచ్చినట్లు అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి అవకాశం.